ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు పితృదేవతలకు అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం మరలా లలితాసహస్రనామాల్లో జ్యోతిష్శాస్త్రంలో మీరు పడుతున్న అంటే జ్యోతిష్శాస్త్రరీత్యా మీ జాతచక్రంలో ఉన్న దోషం పోవడానికి మరియు వాస్తుపరంగా ఏదైనా దోషాలుంటే ఏ నామం చేసుకోవాలనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాము. ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటిది నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల, ఈ నామం గురించి తెలుసుకుందాం. నిజ అరుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల, బ్రహ్మాండం గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండంలో ఉన్న ప్రతిలోని ఉన్నటువంటి ఆ యొక్క అరుణ ప్రభ అంటే ఒక ఎర్రటి ఏదైతే ఒక శక్తి ఉందో, అంటే ఈ విశ్వంలో ఏదైనా ఒక దానికి ఒక ప్రాణం ఉన్నా లేకపోతే కదులుతున్నా లేకపోతే దాంట్లో ఒక తేజస్సు ఉంది అంటే దాని అర్థం ఏమిటి అంటే అమ్మవారు ఆ తేజస్సు రూపంలో ఉందని అర్థం. ఇక్కడ ఇప్పుడు చూడండి, నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అనే నామాన్ని కనుక మనం స్మరించుకుంటూ ఈ విశ్వంలో ఉన్న అణువును నిండి ఉన్నటువంటి అంటే ప్రతి చిన్న ప్రాణి దగ్గర నుంచి మహాబ్రహ్మాండాల దగ్గర వరకు కూడా ఉన్నటువంటి వాటిల్లో ఏదైతే శక్తి ఉందో, అరుణము అంటే ఎరుపు రంగు ఉందో, అంటే ఓన్లీ ఎరుపు రంగు కనబడ్డ దగ్గరే అమ్మవారు ఉందని కాదు దాని అర్థం, శక్తి అని అనుకోవాలి మనం, ఉందో అది అమ్మవారిని మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ గుర్తింపు ఎప్పుడైతే జరుగుతుందో మనకి దాని మీద ఇది కూడా అమ్మవారే కదా, ఈ చలనం ఉందంటే దీంట్లో అమ్మవారు ఉంది కదా, అది బ్యాడ్ గుడ్డు పక్క పెట్టండి. ఏది ఒక పులి, అమ్మో పులి పైకి వచ్చేస్తుంటుంది అమ్మవారు ఎలా అనుకుంటామండి, ఏనుగు పరిగెట్టుకొని వస్తుంది అమ్మవారు ఎలా అనుకుంటామని అనొచ్చు మీరు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ పులి ఏదైతే పరిగెట్టుకొని వస్తుందో, ఆ పులి పరిగెట్టడానికి ఉన్నటువంటి లోపల శక్తి ఏదైతే ఉందో, ఆ ఏనుగు గెంకరించుకుంటూ రావడానికి శక్తి ఏదైతే ఉందో, ఆ లోపల ఉన్నది కూడా అమ్మవారి శక్తే కదా అని అనుకోవాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి, వెలగడానికి లైట్ వెలగడానికి అదే పవర్ కావాలి, ఒక మిక్సీ వేయడానికి అదే పవర్ కావాలి, ఒక ఫ్యాన్ తిరగడానికి అదే పవర్ కావాలి. ఇప్పుడు కొన్ని క్రష్ చేస్తుంటాయి, అంటే ఓ పదార్థాన్ని మనం కనుక మిక్సీలో వేస్తే అది వేయంగానే క్రష్ చేసి పిండి చేసేస్తుంది. అది ఇది పిండి చేసేస్తుంది కదా, ఇది మంచిది కాదని అంటామా? అంటే ఏమిటి, మనకి ఆ యొక్క పరికరం ఆ రకంగా ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఏ పరికరమైనా ఏ విశ్వంలో ఉన్న ఏదైనా సరే దాని లోపల ఉన్నటువంటి శక్తి ఏదవుతుందో అది అమ్మవారు అనేటువంటి చెప్పేదే ఈ నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల. మరి ఇలాంటప్పుడు వాస్తులో మీకు ఏదైనా తూర్పు భాగంలో దోషం ఏర్పడింది అనుకోండి, తూర్పు భాగంలో దోషం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా తూర్పు భాగంలో దోషం ఏర్పడిన ఒక వ్యక్తి తన శక్తిని మర్చిపోయి అతను ఎదగాల్సినంత ఎదగలేక తనలో తాను కృషించుకుపోతున్నా నాకే శక్తి లేదనుకొని భయపడుతున్నటువంటి వ్యక్తి ఈ నామాన్ని కనుక చేసుకున్నట్లయితే ఓం నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అని, ఈ విశ్వంలో ఉన్న అన్నిటికీ కూడా శక్తి ఇస్తుంది అమ్మవారి. కాబట్టి నాలో కూడా ఉన్నటువంటిది అమ్మవారి, నేను ఇప్పుడు శక్తి మాట్లాడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను అంటే కదలగలుగుతున్నాను అంటే ఆ శక్తి లోపల ఉంది కదా అనేటువంటి ఒక భావన కలుగుతుంది. శ్రీమాత్రే నమః.